వారసత్వంగా చూసుకుంటున్న ఒక గరాజ్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, దానివల్ల పరిచయమైన మనుషులు, వాళ్ళ వల్ల వచ్చిన సిట్యుయేషన్స్, ఆ సిట్యుయేషన్స్‌లో రాకీ తీసుకునే డెసిషన్స్ ఇదే స్టోరీ. ఇంతకు మించి ఏం చెప్పినా స్పాయిలర్స్ అయిపోతుంది. హలో ఆల్! వెల్కమ్ టు జాయ్స్ ఆఫ్ సినిమా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 'మెకానిక్ రాకీ'. సినిమా చూసేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ దీని ఫస్ట్ హాఫ్ గురించి మన విశ్వక్సేన్ ఏమన్నారో మీరే చూడండి. డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి పొంతన ఉండదు. నేను చెప్పేది కూడా అంతే. ఫస్ట్ హాఫ్ అయితే హెడేక్ ఇండ్యూసింగ్, టార్చర్ అనిపించింది. అసలు ఎందుకు కూర్చున్నానా అనిపించింది. నా లైఫ్‌లో నేను తీసుకునే డెసిషన్స్‌ని నేను క్వెషన్ చేసుకోవాలనిపించింది. అసలు సగానికి సగం సినిమా సీన్‌లన్నీ నాలెడ్జ్ సిటీ రోడ్ దగ్గరనే కానిచ్చేశారు. ఒక్క జోక్ పండలేదు. చాలా కన్వీనియన్సెస్ తీసుకున్నారు. అండ్ రైటింగ్ లెవెల్‌లో మాట్లాడుకోవాలన్నా ఆన్ పేపర్ ఫిల్లర్ సీన్స్ అవి ఇవి తీసి బ్రీఫ్‌గా రాస్తే 2 పేజీకి మించి కంటెంట్ అయితే లేదు. ఈ సినిమాలో యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే విశ్వక్సేన్ క్యారెక్టర్ వాజ్ లైక్ విశ్వక్సేన్, నథింగ్ న్యూ టు ఆఫర్. ఆ క్యారెక్టర్‌లో తనకి చేయడానికైతే ఎక్కువ ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎ జెనరిక్ మాస్ టెంప్లేట్ హీరో. అండ్ దెన్ శ్రద్ధా శ్రీనాథ్ తనకిచ్చిన క్యారెక్టర్‌లో చాలా బాగా చేసింది. షీ ఫిట్స్ ద రోల్ పర్ఫెక్ట్‌లీ. అప్పుడప్పుడు కొంచెం క్రింజీ సీన్స్ అనిపించినా గానీ ఇట్స్ మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ ద రైటింగ్. నరేష్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, కానీ ఆయనకి తగిన రోల్ కాదు ఇది. ద క్యారెక్టర్ డిడ్ నాట్ ఆఫర్ హిమ్ ఎనీథింగ్ టు ఎక్స్‌ప్లోర్. సునీల్ క్యారెక్టర్ ఈస్ ది ఓన్లీ క్యారెక్టర్ దట్ ఐ పర్సనలీ లైక్డ్ ఇన్ దిస్ హోల్ ఫిల్మ్. మీనాక్షి చౌదరి యాజ్ యూజువల్ వాజ్ యావరేజ్ అట్ బెస్ట్. అంతేకాకుండా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా కనిపిస్తాయి. ఎలా అనిపిస్తదంటే మల్టిపుల్ టైమ్ లైన్స్‌లో షూట్ చేశారనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇలాంటి సినిమా 7, 8 ఇయర్స్ బ్యాకే వచ్చుంటే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారంగా ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. టెక్నికల్ విషయాలు అవి ఇవి నేను బ్రేక్ డౌన్ చేయదలుచుకోలేదు. యాక్చువల్‌గా ఐ ఫీల్ ఇట్స్ అ ఫెయిలియర్ ఫ్రమ్ ద డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద వన్ థింగ్ దట్ ఈస్ బేరబుల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ ద సెకండ్ హాఫ్. యావరేజ్‌గానే ఉంది. బట్ కంపారిటివ్ టు ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. నేను అర్థం చేసుకోగలను. ఒక సినిమా తీయాలంటే వచ్చే ట్రబుల్స్, కాంప్లికేషన్స్, బిజినెస్ ఎండ్‌లో చేసుకునే అడ్జస్ట్‌మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. నాకు ఇది కూడా తెలుసు దట్ విశ్వక్ అండ్ టీమ్ ఏదో ఒకటి ట్రై చేసి ఒక సెన్సిబుల్ అవుట్‌కమ్ తీసుకురావడానికి అయితే ప్రయత్నించారనేది ఐ నో దట్. బట్ ఈవెన్చువల్లీ డబ్బులు పెట్టి సినిమాలు చూసే ఒక ఆడియన్స్‌కి కావాల్సింది ఒకటే, వాల్యూ ఫర్ మనీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్ గానీ, టెలివిజన్ సెట్స్‌లో గానీ ఏదైతే ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదో ఆ డబ్బులు ఇచ్చే థియేటర్‌కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి ఆడియన్స్‌కి ఇలాంటి సబ్‌పార్ యావరేజ్ కంటెంట్ ఈజ్ నాట్ రికమెండెడ్. బట్ స్టిల్ ఈ సినిమా ఎవరికని ఇఫ్ యూ ఆస్క్ మీ, ఓవరాల్ సినిమా క్వాలిటీ ఎలా ఉన్నా గానీ సినిమా చూసేటప్పుడు మనం షాక్ అయ్యే 2, 3 ట్విస్టులు ఉంటే సరిపోతుంది, నాకు సినిమా నచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు, అండ్ ఇఫ్ యూ హావ్ నథింగ్ బెటర్ టు డూ దిస్ వీకెండ్ యూ కెన్ గో వాచ్ ఇట్. బట్ జాయ్స్ ఆఫ్ సినిమా డజంట్ రికమెండ్ మెకానిక్ రాకీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే జీబ్రా మూవీ రివ్యూ కూడా ఛానల్లో వస్తుంది, అది కూడా చూడండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.